భక్తి సమాచారం. వాట్సాప్ ఛానల్లో జాయిన్ అవ్వండి. అన్ని విశేషాలు ఎప్పటికప్పుడు తెలుసుకోండి. ప్రతి కార్యక్రమంలో కూడా సమీపమైన భవిష్యత్తులో జరగబోయే ఒక ముఖ్యమైనటువంటి విషయం, భవిష్యత్తుకు సంబంధించినటువంటి అంశాన్ని గురించి మనం ప్రతి ఎపిసోడ్లో కూడా మనం తెలుసుకుంటూ ఉంటాం. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసన ఫలితంగా దేశ కాలమాన పరిస్థితులను బట్టి సమాజంలో జరగబోయేటువంటి అంశాలను ముందుగానే ఊహించటం, ప్రాచీన సంఖ్య మరియు ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి భవిష్యత్తుకు సంబంధించిన ఎన్నో విషయాలను ముందుగానే మనం ఊహిస్తూ ఉన్నాం. అవన్నీ కూడా వాస్తవం అవుతూ ఉన్నాయి. ఇదంతా కూడా గురుదేవుల యొక్క ఉపాసన ఫలితంగా మాత్రమే జరిగింది. మాన్యశ్రీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క రాజయోగం, ఉభయ తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన భవిష్యత్ ప్రభుత్వాలు, కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావటం, తెర మీద బొమ్మలు రాజ్యాలను ఏలుతారన్న గురుదేవుల యొక్క వాక్కు సాక్షిగా మాన్యశ్రీ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారి యొక్క జాతకం, ఇవన్నీ ముందస్తుగానే తెలియజేయడం జరిగింది. అవన్నీ కూడా వాస్తవమయ్యాయి. అటువంటి కోవలోనే ఈరోజు మరో ముఖ్యమైనటువంటి అంశాన్ని గురించి మనం తెలుసుకున్నాం. ఇదే సినీ రంగానికి సంబంధించినటువంటి ప్రపంచంలో యువరత్న నందమూరి బాలకృష్ణ గారి యొక్క భవిష్యత్తు గురించి తెలుసుకునేటువంటి ప్రయత్నాన్ని చేద్దాం. బాలకృష్ణ గారి యొక్క భవితవ్యం, రాజకీయ భవితవ్యం, సినీ రంగానికి సంబంధించిన స్థితిగతులు, వ్యక్తిగతమైనటువంటి జీవితం ఏ విధంగా ఉండబోతుందన్న విషయాన్ని ఈరోజు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శివాయ బ్రహ్మణే నమ, వీరబ్రహ్మేంద్ర స్వామినే నమో నమ. జై వీరబ్రహ్మ జై, గోవిందమాంబ జై. వచ్చినటువంటి ఫలితం 3. ఇది దేవగురువు అయినటువంటి బృహస్పతికి సంబంధించింది. ప్రశ్నార్థ శాస్త్రాన్ని చెబుతూ ఉన్నటువంటి సందర్భంలో నేను మళ్ళీ మీ అందరికీ కూడా గుర్తు చేస్తూ ఉంటాను. రాహు సంఖ్య అయినటువంటి 4 కానీ, కేతు సంఖ్య అయినటువంటి 7 కానీ రాకూడదని. కానీ వచ్చినటువంటి ఫలితం మాత్రం 3. రాహు సంఖ్య అయినటువంటి 4 వస్తే ప్రతికూలవంతమైనటువంటి పరిస్థితి అని మీ అందరికీ కూడా నేను చెబుతూ ఉంటాను. బాలకృష్ణ గారి యొక్క జాతకం సమీపమైన భవిష్యత్తు విషయానికి వస్తే నాకు తెలిసి మాన్యశ్రీ గౌరవ శాసనసభ్యులుగా వారు హిందూపురం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్లో. నందమూరి బాలకృష్ణ గారిది నాకు తెలిసినంత వరకు కూడా మూలా నక్షత్రం. సమీపమైన భవిష్యత్తులో అమాత్యుడు, మంత్రి తత్సమానమైనటువంటి స్థితిగతిని వారు పొందబోతున్నారు. వారి యొక్క జాతకంలో సానుకూలవంతమైనటువంటి స్థితిగతులు ఉన్నాయి, అనుకూలవంతమైనటువంటి భావనలు ఉన్నట్టుగానే మనం చూడొచ్చు. ఈ పరిస్థితుల వల్లే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చేటువంటి కొన్ని గౌరవ పురస్కారాలు, పద్మభూషణ్ లాంటి విశేషవంతమైనటువంటి స్థితికి వారు వెళ్ళినటువంటి పరిస్థితిని కూడా మనం చూడొచ్చు. సమీపమైన భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని అరుదైనటువంటి అవార్డులు, రివార్డులు వీళ్ళు తీసుకునేటువంటి అవకాశమే కాదు, పదోన్నతి లభిస్తుంది. ప్రజల చేత, ప్రజల కొరకు ఎన్నుకోబడ్డటువంటి ఈ ప్రజాస్వామ్య వ్యవస్థలో వారు అమాత్యులు, మంత్రి తత్సమానమైనటువంటి స్థితిని అధిరోహణ చేసేటువంటి అవకాశం కూడా కనబడుతుంది. ప్రత్యేకించి బాలకృష్ణ గారు ప్రస్తుతానికి అఖండ 2 సినిమా యొక్క చిత్రీకరణలో ఉన్నారు. సమీపమైన భవిష్యత్తులో ఇది మళ్ళీ కొత్త రికార్డులని తిరిగి రాసే అవకాశం ఉంది. ఒక గొప్ప ఘన విజయం అవుతుంది. అయితే శని సంబంధమైనటువంటి తీక్షణమైనటువంటి ఫలితాలు కాస్త ఆలస్యానికి కారణమవుతున్నా, కొన్ని అవకాశాలు ఆలస్యంగా వచ్చినా సానుకూలవంతమైనటువంటి ఫలితాలను ఇచ్చేటువంటి అవకాశం ఉంది. బాలకృష్ణ గారి యొక్క వ్యక్తిగతమైనటువంటి జాతకం, ఆరోగ్యపరమైన అంశాలు, వాహన సంబంధమైనటువంటి విషయాలు, సెల్ఫ్ డ్రైవింగ్కి సంబంధించినటువంటి అంశాల పట్ల
తస్మాత్ జాగ్రత్తగా ఉండడం చెప్పదగినటువంటి సూచన. మిగతా అంశాలన్నీ చాలా అనుకూలవంతంగా ఉన్నాయి. యోగదాయకమైనటువంటి ఫలితాలు వచ్చేటువంటి పరిస్థితులు కూడా సమీపమైనటువంటి భవిష్యత్తులో ఉండేటువంటి విధంగా ఉన్నాయి. బాలకృష్ణ గారి యొక్క దైనందిన జీవితంలో దేవగురువు అయినటువంటి బృహస్పతి ప్రశ్నాశాస్త్రాన్ని అనుసరించి ఉత్కృష్టవంతమైన స్థానాన్ని ఇవ్వబోతున్నాడు. అనుకూలవంతమైనటువంటి ఫలితం రాబోతుంది. తాను చేయబోయేటువంటి చలనచిత్ర రంగానికి సంబంధించినటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా అనుకూలవంతంగా ఉంటున్నాయి. రాబోయేటువంటి సినిమా అఖండ 2 గొప్ప విజయాన్ని సాధించే అవకాశం ఉంది. నిర్మాణం లేదా సాంకేతికపరమైనటువంటి అంశాల్లో మాత్రం కొంచెం జాప్యం జరిగినప్పటికీ కూడా ఫలితాలన్నీ కూడా అనుకూలవంతంగా ఉండబోతున్నాయన్న విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. ఏది ఏమైనా బాలకృష్ణ గారి యొక్క జాతకంలో రాజయోగం ఒకవైపు నడుస్తుంది. కానీ శని సంబంధమైనటువంటి తీక్షణమైనటువంటి ఫలితం వల్ల ఆరోగ్యపరమైన అంశాలు, వ్యక్తిగతమైనటువంటి జీవితం, వాహన సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించిన ప్రమాదాలు ఇవి కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఈ విషయంలో వారు తగు జాగ్రత్తలు తీసుకోవటం చెప్పదగినటువంటి సూచన. గురుదేవులు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క ఉపాసన ఫలితంగా ప్రతి కార్యక్రమంలో కూడా ఒక ప్రముఖ వ్యక్తికి సంబంధించినటువంటి జాతకాన్ని మనం పరిశీలన చేస్తున్నాం. మాన్య శ్రీ బాలకృష్ణ గారి యొక్క జాతకంలోని దుర్యోగాలు తొలగిపోవడానికి ప్రాచీనమైనటువంటి తాంత్రిక విధానాన్ని అనుసరించి మహాకాలభైరవ తంత్రాన్ని చేయించగలిగితే చాలా అనుకూలవంతమైన ఫలితాలు వస్తాయి. ఇబ్బందులు, సమస్యలు, ప్రతిబంధకాలు తప్పకుండా తొలగిపోయేటువంటి అవకాశం ఉంది. మరో కొత్త విషయంతో మరో కార్యక్రమంలో కలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. అంతవరకు స్వస్తి. నేను మీ కృష్ణమాచార్య, శ్రీ బ్రహ్మపదం. జై వీరబ్రహ్మ, జై గోవింద బాంబజై. For more videos like this, subscribe Big TV channel.